హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను సింపుల్ గా వడా పావ్ ఎలా చేశానో ఒకసారి చూద్దామా. 2 పొటాటోస్ ని మధ్యలుగా కట్ చేసి 3 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అట్లనే ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతో పాటే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అట్లనే ఉడికించిన పొటాటోస్ ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పొటాటోస్ మొత్తాన్ని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా లడ్డూలా చేసుకోవాలి. లడ్డూలా చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో శనగపిండి ఇంకా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. ఇది ఎందుకనేసి మీకు డౌట్ వస్తుంది. ఇది ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను. మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో 4 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇందాక మనం వేయించుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే వేడిగున్న ఆయిల్లో ఇందాక చేసుకున్న లడ్డూలను శనగపిండిలో ముంచుకుంటూ మనం ఇప్పుడు వడల్లా వేసుకోవాలి. మంచిగా కాల్చుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇందాక మనం చేసుకున్న కారాన్ని పావులో పెట్టేసుకోవాలి. మంచిగా పెట్టుకున్న తర్వాత వడల్ని కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా పెట్టేసుకుంటే సింపుల్గా మన వడాపావ్ రెడీ అయిపోద్ది. అంతే అండి, చాలా ఈజీ. మీ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.